ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఇది అత్తారింటికి దారే సినిమాల డైలాగ్. నరేంద్ర మోడీ చేసేది అదే. పాకిస్తాన్ మీద నెగ్గుతాం, అమెరికాతో మాటల్లో తగ్గుతాం, బట్ విధానాల్లో నెగ్గుతాం. ఎక్కడ నెగ్గాలో తెలుసు, ఎక్కడ మాట తగ్గాలో తెలుసు. ఊరికూరికినే రెచ్చిపోయేటటువంటి ట్రంప్తో మాటల యుద్ధం వల్ల ఏ ప్రయోజనం లేదు. బట్ భారత ప్రయోజనాలు పొందేటటువంటి సందర్భంలో ఎలాంటి ఒత్తిడికి తలొగ్గే అలవాటు మనకి లేదు, నరేంద్ర మోడీకి అస్సలు లేదు. అదే జరిగింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంలో ముందే పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగాక మన చేత యుద్ధం జరగనీయకుండా, మనం పాకిస్తాన్ మీద దాడి చేయకుండా చాలా ప్రయత్నించింది అమెరికా. ఎంత ఒత్తిడి తెచ్చినా నోరు మెదపలేదు నరేంద్ర మోడీ. కూల్గా వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేసి, ఆ పైన వాళ్ళ సైన్యానికి సంబంధించిన వాళ్ళు అటాక్స్ చేసి, దాన్ని మనం నిరోధించి, ఆ పైన మనం వెళ్ళి వాళ్ళ స్థావరాలు, వాయుసేన స్థావరాలని కూల్చి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి అణుస్థావరానికి బొక్కబెట్టి, ఆ తర్వాతన అమెరికా అప్పుడు ఫోన్లు చేసి వెంట పడుతుంటే మేము చేయాల్సిన పని అయిపోయింది, వాడి నుంచి మాకు ఫోన్ వస్తే ఆపుతామని చెప్పారు. వాడు ఆపేశాడు. అర్రే నేనే ఏదో చెప్పేశాను, ఆంక్షలు పెడతానంటే భయపడిపోయి అని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు. పాకిస్తాన్ ఓడిపోయానని దానికి అది చెప్పుకోదు, బట్ ప్రపంచానికి అర్థమైపోయింది. ఓడితే పాకిస్తాన్ పొరపాటు ఆగుతుందా, మనల్ని ఊరుకుంటుందా? వెంటాడి వేటాడుతుంది. మనం గెలిచిన ఎప్పుడూ కూడా వెంటాడలేదు, వేటాడలేదు. మన ధర్మం అది, వాళ్ళ విధానం అది. ఫైనల్గా ఇప్పుడు పార్లమెంట్లో చర్చకి ఓకే అన్న తర్వాతన ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.